So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో చలో ఈరోజు అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైక్ ఇట్స్ వీకెండ్ అనుకోండి. అండ్ మరోవర్ ఇది వచ్చేసి 160 kilometers ఆఫ్ రైడ్. సో ఎక్కడికి ఏంటి అనేది మొత్తం మనం మొదలులో మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో రైట్ నో టైం వచ్చేసి 5:20 అవుతుంది. అండ్ 4:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ చాలా లేట్ అయిపోయింది. అండ్ భోజో కూడా ఆల్రెడీ కోల్డ్ స్టార్ట్ చేసేసిన. సో చలో ఇంకా. అండ్ ఇప్పుడు నేను మొదలులోకి ఇప్పుడు స్టార్ట్ చేయను. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు వస్తుంది అనమాట. కార్తిక్ మీ అందరికి తెలిసి ఉంటుంది, R15 బ్లాక్ బండి. సో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే కొంచెం హెడ్ బాత్ చేసిన అనమాట. సో అంతా పచ్చి ఉంది. సో చలో లెట్స్ గో. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో చలో లెట్స్ గో. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా టైం వచ్చేసి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 5:45 అన్నమాట. సో మార్నింగ్ 5:20కి ఏమో వ్లాగ్ స్టార్ట్ చేసిన. సో ఎందుకు లేట్ అయిపోయిందంటే మన శివాది నంబర్ ప్లేట్ లేదన్నమాట బ్యాక్ సైడ్లో. సో అది నంబర్ ప్లేట్ ఫిట్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే, మీ అందరికీ ఆల్రెడీ ఒక చిన్న అప్డేట్ పెట్టినా కదా ఇన్స్టాలో. లైక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కమ్ టు జాయిన్ ద రైడ్ అని చెప్పేసి అని. సో వీఆర్ గోయింగ్ టు చంద్రాపూర్ అనమాట. సో బేసికల్గా చంద్రాపూర్ వెళ్ళే రూట్లో మనం మధ్యలో ఒక కీరా మీద ఘాట్స్ ఉంటాయి. ఎట్లా అంటే లైక్ లోనావాలా ఆ మోడల్లో ఉంటుంది, మరీ అంత పెద్దగా ఏం కాదు. అండ్ మీరు ఆ నంబర్ ప్లేట్ చూడవచ్చు, మొత్తం పైకి బెండ్ చేసింది అన్నమాట. సో దట్ ఏంటిదంటే స్పీడ్ గన్స్ కాడ మనకు ఫొటోస్ పడకుండా ఉంటుంది. నాకైతే నా బండి మీద అయితే అస్సలు నమ్మకం లేదు. నాకైతే అదే భయం అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఫోటో పడితే మాత్రం ₹1000 బొక్క. ఇంకా నాకు పడుతుందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆబ్వియస్గా ఒక 120 స్పీడ్లో వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం రోడ్ క్రేజీ ఉంటుంది అసలుకి. మంచిర్యాలది ఫ్లైఓవర్ కొత్తగా అవుటర్ రింగ్ రోడ్ పడ్డది కదా, సో అది క్రేజీ ఉంటుంది అసలుకి. అండ్ మరోవర్ బైక్లో ఫ్యూయల్ లేదు ఇన్ ద సెన్స్ లైక్ ఒక 2 liters ఏమో ఉందనుకుంటా. సో మళ్ళీ ఫ్యూయలింగ్ కూడా చేయించుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, యాక్చువల్గా రైట్ సైడ్కి వెళ్ళిపోతే జైపూర్ ఆ రోడ్ వస్తుంది అన్నమాట. చెన్నూరు అటు సైడ్ పోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మంచిర్యాల నుంచి వెళ్ళి మనం లోపలికి అసలు లైక్ సిటీ లోపలికి ఎంటర్ కాకుండా సీదా మనకు బయటనే అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కేసి ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అండ్ మరోవర్ పవన్ గారు రాలేదన్నమాట. యాక్చువల్గా పవన్ గారు వస్తాడని చెప్పేసి అనుకున్నా, కానీ వాడికి కొంచెం సిచ్యువేషన్స్ కుదరలేదు. సో అందుకోసం అని చెప్పేసి అని రాలేదు. ఏమైంది? ఫస్ట్ కొట్టించుకుంటావు, నువ్వు కొట్టించుకోవాలా? సో యాక్చువల్గా ప్లాన్లో చిన్న చేంజ్ అన్నమాట. సో అదేంటి అంటే బైక్లో పెట్రోల్ లేదు. సో ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఆబ్వియస్గా ఈ ఫ్లైఓవర్ ఎక్కినామంటే ఇంకా మనం ఏం చేయడానికి రాదన్నమాట. ఎందుకంటే ఫ్లైఓవర్ మొత్తం సీదా అవుట్స్కట్స్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు పెట్రోల్ బంక్స్ మ్యాక్సిమం ఉండవు. లైక్ 20-30 kilometers వరకు పెట్రోల్ బంక్ ఉండవు. అండ్ ఇప్పుడు మనం మంచిర్యాల సిటీ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. అది ఒకవేళ ఎక్కుతే మాత్రం క్రేజ్ అసలు నీకు ఈ కార్నరే చేద్దామని చెప్పి అనుకున్నా, బట్ మిస్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేం కదా. అండ్ మీ అందరికీ చెప్తున్నా కదా పవన్ గారి గురించి. సో బేసికల్గా పవన్ గారు వద్దామని చెప్పేసి అనుకున్నాడు, కాకపోతే వాడికి కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ కుదరక ఇంకా వాడు రాలేదు. బట్ నిజంగా వాడు వచ్చింటే మాత్రం అంటే నాకేంటి అంటే వాడు ఎప్పుడైనా కానీ వాడు నాతోనే ఉంటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా లైక్ వాడు నాతోనే ఉంటాడు అనమాట. నాకు చాలా చిన్న సర్కిల్ ఉంటుంది, బట్ ఆ చిన్న సర్కిల్లో వీడియో ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం టైమ్స్లో మాత్రం మీరు నా ప్రతి వీడియోలో అయినా లేకపోతే ప్రతి షార్ట్స్లో అయినా ఎక్కడైనా కానీ నాకు వాడే హెల్ప్ చేశాడు, వాడే నాతో ఉంటాడు. సో ఇప్పుడు వాడు లేకపోయేసరికి ఇట్ ఫీల్స్ లైక్ సంథింగ్ లోన్లీ అన్నమాట. మరోవర్ మీ అందరికీ కమ్యూనిటీ ఒకటి పెట్టినా అని చెప్పేసి అన్నా కదా. సో బేసికల్గా వాట్సాప్లో కమ్యూనిటీ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇప్పటి వరకు 15 members ఉన్నారు. పర్లేదు, నాట్ బ్యాడ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను కమ్యూనిటీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్లా రైడ్స్కి వెళ్ళినప్పుడు అప్డేట్స్ ఇచ్చినాం అనుకో, ఒకవేళ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే వాళ్ళు జాయిన్ కావచ్చు అని చెప్పేసి అని నేను ఆ కమ్యూనిటీని పెట్టినా. అండ్ మోరోవర్ చాలామంది బైకర్స్ ఏంటి అంటే లైక్ సరిగ్గా ఫ్రెండ్స్ లేక, సర్కిల్ లేక, ఒక గ్రూప్ లేక చాలామంది రైడ్స్కి కూడా వెళ్ళట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఒకవేళ మీరు కనుక ఇలాంటి రైడ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమ్యూనిటీలో జాయిన్ కండి. లైక్ ఎవ్రీ వీకెండ్ అయినా లేకపోతే ఒక వీకెండ్ వదిలిపెట్టి ఇంకో వీకెండ్ అయినా అలా కాన్సిక్వెంట్గా మనకు రైడ్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ చిమ్టూ బ్రోస్ దర్శనం ఇచ్చిళ్ళు. చెమ్టో పిలిచితోనే అది చూసింది కదా. సో చలో. అండ్ మోరోవర్ రోడ్స్ అయితే బాగానే ఉంటాయి చంద్రాపూర్కి. సో బేసికల్గా చంద్రాపూర్కి ఎందుకు వెళ్తున్నా అని చెప్పేసి మీకు చెప్పలేదు కదా. సో చంద్రాపూర్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లైక్ అక్కడ ఒక చంద్రాపూర్ ఫోర్ట్ ఉంటుంది అండ్ ఒక మహంకాళి టెంపుల్ ఉంటుంది. నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది, చంద్రాపూర్లో ఫేమస్ టెంపుల్ అన్నమాట. లైక్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెంపుల్ అని కూడా అనుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. అండ్ మోరోవర్ అక్కడ ఒక రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. బట్ బేసికల్గా అక్కడికి వెళ్ళాలంటే
మనం ప్రీ బుక్ చేసుకోవాలన్నమాట. లైక్ ఒక 2-3 months ముందు ప్రీ బుక్ చేసుకోవాలి, లేదు అంటే తత్కాల్లో తీసుకోవాలి. సో అదేంటి అంటే తడోవా టైగర్ రిజర్వ్ అన్నమాట. సో నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది, అది మన ఇండియాలో పెద్ద ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ మనకు టైగర్స్ ఉంటాయి, డేస్ ఉంటాయి, వైల్డ్ బోర్డ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది, అక్కడ లేదంటూ ఉండదు. సో ఫైనల్లీ బ్యాక్ ఆన్ టు హైవేస్. మొత్తానికైతే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసినాము. అండ్ మరొకటి వచ్చేసి NH 363 సంథింగ్ ఏదో, సారీ 363, రైట్, కరెక్టే. నేను NH 44 అనుకుంటున్నా, బట్ బేసికల్గా NH 44 అటు సైడ్ ఉంటుంది. సో ఇది NH 363. కానీ ఎంతైనా ఇచ్చిన రోడ్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది అసలుకి. ఒకసారి ఆ సైడ్లో చూడండి ఒకసారి ఎంత క్రేజీ ఉందో అసలుకి. ఇది ఏంటి అంటే చాలా పెద్ద హైవే అన్నమాట. సో 3 lane హైవే కాబట్టి ఆబ్వియస్గా ఈ సైడ్కి అంతా అవుట్స్కట్స్ వచ్చేసరికి ఇదంతా మొత్తం ఓపెన్ ఎడారి లెక్క ఉంటుంది. ఇంకా కొంచెం లైక్ ఒక 10 o'clock ఆ టైంలో అయితే ఇంకా సన్లైట్కి అంతా వేరే కొడుతుంది, అసలు క్రేజీ కొడుతుంది. సో ఇంకా మనకి చంద్రాపూర్ 94 kilometers ఉంది, అండ్ ఆసిఫాబాద్ ఒక 20 kilometers ఏమో ఉందనుకుంటా. అండ్ ఇప్పుడిప్పుడే సూర్యుడు అట్లా బయటకు ఉదయిస్తున్నాడు అనమాట. యాక్చువల్గా 5:35కి వాళ్ళ దాన్ని ఏమంటారు సన్ రైజ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి గూగుల్లో నేను చూసిన. సో సన్ రైజ్ టైంకి మంచి ఒక వ్యూ పాయింట్లో ఉందామని చెప్పేసి అనుకున్నా, కేరామెరీ ఘాట్ కాడ. బట్ బేసికల్గా మనకు లేట్ అయిపోయింది, అండ్ మోర్ ఓవర్ సూర్యుడు రానికి కూడా కొంచెం లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఆసిఫాబాద్ 2 kilometers అన్నమాట, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. అండ్ చంద్రపూర్ ఇంకా 70 kilometers ఏమో ఉంది కిందికి కదా, అదే కదా, అట్లకెళ్ళి పోనీ ఇంకా. అరే బాబ్రే, వాడు అక్కడ కిందికి ఇట్లా రోడ్డు డైరెక్షన్స్ ఇచ్చారు, కిందికి పెట్టిండు. ఇక్కడికి వెళ్ళి 100 వెళ్ళి పోతారా రా బాబు. బండి వచ్చింది, నేను కార్ ఎట్లా వస్తుంది రా చూతే. ఆసిఫాబాద్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఒకసారి మనం కేరామెరీ ఎటు ఉందో చూడాలి. యాక్చువల్గా ఆసిఫాబాద్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి కేరామెరీకి, ఇక్కడికి లెఫ్టే. అండ్ గుడి అంటే పేరు గుడి అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతే గుడి వస్తుందంట. గమ్మతున్నారా బాబు పేర్లు అసలుకి. ఇక్కడ వేర్ డు వీ వాంట్ టు గో, వీ నీడ్ టు గో టు కేరామెరీ వ్యూ పాయింట్. సో యాక్చువల్గా మేము ఇట్లా వెళ్తున్నప్పుడు ఏమైందంటే అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపించింది. సో ఆ బ్రిడ్జ్ నుంచి బయటికి చూస్తే మొత్తం ఒక పెద్ద డ్యామ్ లెక్క ఉన్నది. సో అందుకే ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాం. అచ్చాడు ఒకసారి పోయి చూద్దాం. అట్లా కొండ లెక్క ఉన్నది అచ్చాడు, ఒక వ్యూ పాయింట్ అనుకోవచ్చు. ఇది మధ్యలో ఒక స్టాప్. ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మంచి ప్లేస్ కనిపిస్తే ఇట్లా మనం గ్రూప్గా పోతే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఆగి మంచిగా ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఒకవేళ కొత్త ప్లేసెస్ కనిపించినా కూడా లోపలికి పోదాం, అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి అంటే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఆ వైబ్ వేరే ఉంటుంది అసలు నిజంగా. ఇది ఎక్కడ లొల్లి, ఓ మై గాడ్. ఎక్కడికి వచ్చినావా ముంగడికి పంపా, ఇంకేంది ఇక నీళ్ళ దగ్గర ఓనికి ట్రై చేద్దాం. నా దానికి ముళ్ళు దిగితే మాత్రం గయా పంచర్. అరే క్రేజీ ఉందిరా పోయి లొకేషన్ అసలుకి. ఎట్లున్నదంటే సినిమాలల్లో పాడుపడ్డ బీచ్లు ఉంటాయి కదా, సో సేమ్ నాకు బీచ్ వైపు వస్తుంది ఇక్కడ. నీళ్ళ దగ్గర పోనీకి ట్రై చేస్తున్నాం. ఏ రూట్ ఉందో లేదో కూడా తెలియదు కానీ పోతున్నాం. ఇక్కడ చిన్న అట్లా దారి లెక్క ఉన్నది, క్రేజీ అసలుకి. ఆఫ్ రోడింగ్ అవుతుంది అనుకోలే కానీ ఆఫ్ రోడింగ్ అవుతుంది కదా మొత్తానికి అయితే. అండ్ మోరోవర్ వ్యూ ఎట్లా ఉందో మీరు ఒకసారి చూసి కమెంట్ చేయండి, హౌ యూ ఫీల్ అని చెప్పేసి అని. అండ్ దగ్గరికి అయితే వెళ్దాం మ్యాక్సిమమ్. అరే బాప్రే, కూలిపోయింది ఆ ఇల్లు ఇక్కడ. అచ్చా, ఎవరి ఇల్లు కూడా తెలియదు కానీ పాపం అనవసరంగా కూలిపోయింది. సో ఏ గైస్, రైట్ నౌ అయితే మనం లోపలికి వచ్చేసాం కదా. లోపలికి వచ్చిన తర్వాత జస్ట్ లుక్ ఎట్ దిస్ ప్లేస్ మ్యాన్. అసలుకి క్రేజీ కొడుతుంది అసలు. మొత్తం ఎట్లా అంటే ఇట్లా మీకు పాడుపడిన బంగ్లాలు, బూత్ బంగ్లాలు అంటారు కదా. సో బేసికల్గా అలాంటి సిచ్యువేషన్లో ఉందన్నమాట ఇదైతే. నిజంగా వెనకాల చెట్లు ఇదంతా చూడడానికి ఎట్లా అంటే మొత్తం ఎండిపోయి కట్ అయిపోయి నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది, లైక్ ఒక వైబ్ వస్తుంది ఇక్కడైతే నిజంగా. అండ్ మోరోవర్ ఇది ప్లేస్ ఏంటి అంటే ఇది వచ్చేసి మీకు కొమరం భీం రిజర్వాయర్ తెలిసే ఉంటుంది అనుకుంటా. లైక్ ఇటు ఆదిలాబాద్ సైడ్ ఉన్న వాళ్ళకు, మంచిర్యాలలో ఉన్న వాళ్ళకు కొమరం భీం రిజర్వాయర్ గురించి తెలిసే ఉంటుంది. సో బేసికల్గా మనం హైవే నుంచి వెళ్ళి లోపలికి ఇటు జైనూరు ఉట్నూరు పోయే రూట్లో వస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ఆ బ్రిడ్జ్కి మనకు పక్కన లోపలికి ఇచ్చాడు వచ్చే రూట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్యాక్ సైడ్ ఒకటి బంగ్లా లెక్క. సో అది వచ్చేసి మిషన్ భగీరథ అన్నమాట. సో ఆ మిషన్ భగీరథ పక్క లైన్లో నుంచి లోపలికి వచ్చేస్తే ఇక్కడ చిన్న ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ యూ గెట్ దిస్ వ్యూ అన్నమాట. నిజంగా
క్రేజీ ఉంది తెలుసా, నిజం చాలా క్రేజీ ఉంది అసలు చెప్పాలంటే. అండ్ మోరోవర్ మనం కేరామేరీ ఘాట్స్ కూడా వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:20 అవుతుంది. సో చూద్దాం, టకటక మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎట్లాగో హైవేస్ కాబట్టి మంచిగా కొట్టుకుంటూ పోతున్నాం. అదే ఒకప్పుడు అయిందనుకోండి, లైక్ మా గోదావరిఖండ్ నుంచి అయినా మంచిర్యాల నుంచి అయినా మహారాష్ట్ర సైడ్ వెళ్ళాలంటే పిచ్చి లేచేది అసలుకి, ఎందుకంటే రోడ్లు అంతా మొత్తం హోల్స్ ఉండే అన్నమాట. సో ఎప్పుడైతే ఈ హైవే పడ్డదో అప్పటి నుంచి క్రేజీ ఉన్నాయి రోడ్స్ మాత్రం. ఇంకా సో చలో, ఇంకా లెట్స్ గో. సినిమాటిక్ రోడ్స్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. సో మనం పోతున్నప్పుడు మనకు కనిపించిన ఫస్ట్ మహారాష్ట్ర బస్, దేర్ యూ గో. కానీ నిజంగా మహారాష్ట్ర డ్రైవర్లు మాత్రం క్రేజీ నడుపుతారు తెలుసా బండ్లను. అసలుకి వాళ్ళు బస్సుని ఏదో బండి నడిపినట్టు నడుపుతారు. అండ్ లుక్ ఎట్ హిస్ రియాక్షన్ మ్యాన్. వాడు ఎట్లా చూస్తున్నట్టే అది ఎవరు అనుకున్నట్టు చూస్తున్నట్టు ఉన్నాడు వాళ్ళు, నాకు తెలిసి. కానీ నిజంగా బస్సు మాత్రం క్రేజీ నడుపుతుంది తెలుసా. మహారాష్ట్రలో డ్రైవింగ్ స్కిల్స్ మాత్రం క్రేజీ ఉంటుంది. కాకపోతే అది అప్పుడప్పుడు పనిచేస్తుంది, అప్పుడప్పుడు పనిచేయదు. సో వాళ్ళ వల్లనే చాలా యాక్సిడెంట్స్ అయితే మీ అందరికి తెలిసి అది కూడా. సో ఇక్కడ వాంకడిలో వీఆర్ సర్చింగ్ ఫర్ టిఫిన్స్ అన్నమాట. అండ్ మొరుగురు ఇక్కడ ఇంతకుముందు పెట్రోల్ బంక్లో వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ ఉంది చూడండి. సో బేసికల్గా అది గోండి లాంగ్వేజ్ అనుకుంటున్నాను, నాకు తెలిసి. గోండి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. ఆదిలాబాద్ సైడ్ అయినా మహారాష్ట్ర సైడ్ అయినా ఎక్కువ గోండి లాంగ్వేజ్, గోండీస్ ఎక్కువ ఉంటారు అన్నమాట ఇక్కడ. సో బేసికల్గా గోండి అంటే అది ఒక ట్రైబా లైక్ సంథింగ్, ఒక దాన్ని ఏమంటారు, క్యాస్ట్ అనుకోండి ఇంక. సో అట్లా వాళ్ళు మాట్లాడేది కూడా గోండి భాష అంటారు వాళ్ళని. అండ్ మరోవర్ ఇక్కడ వచ్చిన తర్వాత మనకు అందరు మోడల్ సూపర్ మోడల్స్ కనిపిస్తారు అన్నమాట. చూపిస్తాను నేను మీకు. ఇంకా మహారాష్ట్ర ఎంటర్ అయిందంటే ఇంకా మొత్తం కలర్కే కలర్ఫుల్గా అనిపిస్తారు అన్నమాట. ఏంటి అంటే ఎయిర్ మొత్తం రంగులు వేసుకొని, బ్రౌన్ వేసుకొని, గోల్డ్ వేసుకొని, పింక్ వేసుకొని ఒక్కొక్క ఐటమ్ రాజా ఉంటారు. ఇప్పుడైతే మనం వాంకిడిలో సర్చింగ్ ఫర్ టిఫిన్స్. వాంకిడి టిఫిన్స్ బాగుంది పేరు. ఓహ్ అమ్మా, ఏందా నువ్వు ఇట్లా చేసినావు. సో మొత్తానికి అయితే టిఫిన్ చేసినాం. అండ్ ఇక్కడ లక్కీ టిఫిన్స్లో టిఫిన్ చేసినాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ మోరోవర్ ఆయిల్ ఒకటే టేస్ట్ డిఫరెంట్ అనిపించింది. అండ్ టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగినాం అనమాట. బేసికల్గా ఇక్కడ ఛాయ్ ఎట్లా ఉందంటే ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అసలు, నిజం చెప్పాలంటే. అంతా ఒక రకంగా ఉంది టేస్ట్, అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు ఛాయ్ ఇది. అండ్ ఇంకా మనం ఇంకా మహారాష్ట్రలోకి పోతే ఇంకా చుక్కలుగా అనిపిస్తాయి డైరెక్ట్గా. సో ఫైనల్గా గోవా దగ్గరకు వచ్చినాం అనమాట. గోవాగావ్, మహాగావ్, ఇవి 2 ప్లేసెస్ ఇవి. సో ఇది మన తెలంగాణలో లాస్ట్ బార్డర్ అన్నమాట. ఇంకా ఇది దాటేసినామంటే ఇంకా మనకు మహారాష్ట్ర ఎంటర్ అయిపోయినట్టే. ఇంకా ఇంకో 5 కిలోమీటర్స్లో మనం మహారాష్ట్ర ఎంటర్ అయిపోతాం. ఓ టనెల్, క్రేజీ అసలుకి. అదే నీ అమ్మ, ఇలాంటి టనల్స్ వస్తే మన సింగిల్ సిలిండర్ బండికే మనం ఈ రేంజ్లో మన సింగిల్ సిలిండర్ బండికే ఈ రేంజ్లో గీ అంటుంది. అదే 4 లైన్ సిలిండర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలుకి. సో చెప్పినా కదా మహారాష్ట్ర బార్డర్ దాటేసినట్టు, అంటే లైక్ మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసినట్టు అని చెప్పేసి అని. సో బేసికల్గా వీ ఆర్ నౌ ఎంటరింగ్ ఇంటూ మహారాష్ట్ర. అండ్ మహారాష్ట్రలో మాత్రం నిజంగా నేచర్ మాత్రం క్రేజీ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ రోడ్స్ కూడా కర్వ్స్ ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు రోడ్ని అయితే. లెట్స్ గో, హో జస్ట్ ఎంజాయ్ చేయండి మంచిగా వ్యూని. సో ఇక్కడ చంద్రాపూర్ పోలీస్ ఆఫీస్ చెక్ పోస్ట్, నాకు తెలిసి ఇదే బార్డర్ అనుకుంటున్నాను. అండ్ మహారాష్ట్రకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ వచ్చే విలేజ్ పేరు ఏంటో తెలుసా, చాలా గమ్మత్ ఉంటుంది పేరు అయితే. పేరు వచ్చేసి లక్కడ్ పేట ఏదో ఉంటుంది సంథింగ్, గమ్మత్ ఉంటుంది తెలుసా పేరు. వచ్చింది ఇగో లక్కడ్ కోట్, రైట్, లక్కడ్ కోట్. ఈ లక్కడ్ కోట్ లేదో, లాల్గూడ లేదో ఏమర్థమైతే అసలు. ఊర్ల పేర్లు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దేర్ యూ గో, మహారాష్ట్ర బండి. అమ్మా, మొత్తానికి మహారాష్ట్రకి వచ్చినాం రా భయ్. కాకపోతే మహారాష్ట్రలో చెత్తనా కొడుకులు డ్రైవింగ్ దరిద్రంగా చేస్తారు అసలుకి. ఇది ఒకటే తలకాయ నొప్పి ఉంటుంది. మన తెలంగాణలో డ్రైవ్ చేసే విధానం వేరే ఉంటుంది. అండ్ మహారాష్ట్రలో వీళ్ళు డ్రైవ్ చేసే విధానం ఇంకా డిఫరెంట్ ఉంటుంది అసలుకి. అంటే వీళ్ళు ఏంటిదంటే మొత్తం ఇంకా గుసాయిస్తారన్నమాట లోపలికి వచ్చి. ఎంత చిన్న గ్యాప్ ఉన్నా కూడా అలా ఇరుక్కుపోతారు అన్నమాట. సో అందుకే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. అరే ఒక్కసారిగా సీనరీని చూడండి భయ్, క్రేజీ ఉంది అసలుకి. దీని అమ్మ ఏం సీనరీ, మా మొత్తం కార్నరింగ్ వేసుకుంటూ పోతుండు. అరే సీనరీ మాత్రం చాలా బాగుంది. ఆ కొండ, ఆ లొకేషన్ లుక్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. ఏమైందిరో ఇక్కడ
రే ఏమైందిరా ఇక్కడ యాక్సిడెంట్ అయిందిరా బాబు అబ్బా ఘోరంగా అంటే డేంజర్గా యాక్సిడెంట్ అయింది అసలు నిజంగా చెప్తున్నా చాలా డేంజర్గా యాక్సిడెంట్ అయింది బండికే ఘోరంగా రాకపోయినాయి చేతులు కాళ్ళన్నీ అసలు యాక్చువల్గా రోడ్స్ హోల్స్ ఉండేసరికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అంతే అదొకటే ప్రాబ్లం ఇంకా మళ్ళీ అన్నలు డ్రైవింగ్ చేస్తుంటే అసలు చుక్కలు చూపిస్తుండు ఒకడు అట్లకి వెళ్తాడు ఒకడు ఇట్లకి వెళ్తాడు ఎవరు ఎట్లకి వెళ్తాడు అర్థమవుతుంది అసలుకి అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ లొకేషన్ మ్యాన్ అరే బై ఇలా నీళ్ళంటే మాత్రం క్రేజీగా అనిపిస్తుంది అసలుకి అరే ఇది ఎంత దగ్గరికి వెళ్ళింది తెలుసా ఇగో ఒకసారి చూడండి లొకేషన్ ఎట్లుందో అసలుకి అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టున్నది అది రైల్వే ట్రాక్ అనుకున్నాను నాకు తెలిసి అరే కానీ క్రేజీ ఉంది లొకేషన్ నిజంగా అండ్ ఒకవేళ ఇక్కడ కనుక దేనికైనా గుద్దితే మాత్రం యాక్సిడెంట్ అయ్యి డైరెక్ట్ అవతల పడతాడు ఇంకా ఫిక్స్ అయితే అలా ఎలాంటి డౌట్ లేదు ఇది సైడ్కి కొంచెం ఇలాంటి మోడల్లో ఫెన్సింగ్ వేసి ఉంటే బాగుంది కానీ అది జస్ట్ రాడ్లతో వేసేసరికి ఒకవేళ ఏమైనా గుద్దుకుంటే మాత్రం డైరెక్ట్ కింద పడిపోతారు అండ్ ఇప్పుడు రైట్ నో ఎక్కడ ఏ ఊర్లో ఉన్నామో అర్థమవుతుంది అసలు ఇక్కడ రోడ్డు మీద ఒక్క బోర్డు కనిపిస్తలేదు తెలుసా ఒక్క బోర్డు లేదు ఏం లేదు ఎక్కడికి పోతున్నాం ఎటు పోతున్నాం అనే క్లారిటీ కూడా లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే గలీజ్ వాసన వస్తుంది తెలుసా ఇక్కడ ఈ బలార్పూర్లో అబ్బో ఏదో ఫ్యాక్టరీ ఉంది అంటే ఇక్కడ ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా దానివల్లనే వస్తుందంట అండ్ మరోవర్ ఇప్పుడు మనం వెళ్ళే చంద్రపూర్ ఉంది చూడండి సో బేసికల్గా చంద్రపూర్ దేనికి ఫేమస్ అంటే బ్లాక్ గోల్డ్ అనమాట సో బేసికల్గా మీ అందరికీ తెలిసే బ్లాక్ గోల్డ్ ఏంటి అంటే కోల్ అనమాట సో కోల్కి చాలా ఫేమస్ అది అక్కడ సేమ్ ఇప్పుడు మా గోదావరిలో ఎలా అయితే కోల్ మైన్స్ ఉన్నాయో సో సేమ్ అట్లనే చంద్రపూర్లో కూడా కోల్ మైన్స్ ఉంటాయి అండ్ మోరోవర్ ఇక్కడ ఎన్టీపీసీ కూడా ఉంటుంది అన్నమాట సో బేసికలీ ఎన్టీపీసీ ఏంటి అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సో ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికి వెళ్ళి కరెంట్ అనేది సప్లై అయిపోతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అనేది సప్లై అవుతుంది కానీ నిజంగా బలార్పూర్లో వచ్చిన కంపు వాసన అది కాంతిమైన ఎక్స్ప్రెసివ్ మ్యాన్ అంత దరిద్రంగా వచ్చింది తెలుసు అసలు అది ఏదో మురిగిపోయిన వాసన లెక్క అంతా చిచ్చి జస్ట్ ఈ రైడింగ్ని మాత్రం ఎంజాయ్ చేయండి రోడ్ని అండ్ రైడింగ్ని ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది విత్ ఫుల్ ఆఫ్ కోర్స్ ప్లేన్ రోడ్ చాలా బాగుంది ఏంద్రా రోడ్లు ఇంత ఖాళీగా ఉన్నాయి ఎవరు లేరు అలా జనాలు బతికే ఉన్నారా మీరు అసలుకి ఉన్నారా అసలుకి నీ వాడిందిరా స్కార్ఫ్ పెట్టుకొని పోతుండే అట్లా చూసి ఎఫ్సీ బొట్టు మీద స్కార్ఫ్ పెట్టుకొని పోతుండు అండ్ నార్మల్గా మహారాష్ట్రలో మొగోళ్ళు కూడా స్కార్ఫ్ పెట్టుకుంటారు అదేందో అర్థం కాదు ఇప్పటికి కూడా గర్ల్స్ కట్టుకుంటారు అండ్ బాయ్స్ కట్టుకుంటారు ఇద్దరు కట్టుకుంటారు సో ఫైనల్లీ హియర్ వి ఆర్ వచ్చేసినాం మనం మహాకాళి టెంపుల్కి మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం అండ్ రైట్ నో మనం మహాకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము అండ్ బైక్స్ మనం బయట పార్కింగ్ చేసుకోవచ్చు బట్ మనకైతే లోపలికి తీసుకొచ్చాం అనమాట సో మనం ఇక్కడ సామాన్ తీసుకుంటాం కాబట్టి అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావాలి అండ్ లోపల ఒకవేళ ఫోన్ లోపలికి అలో ఉందో లేదో నాకు తెలియదు సో లోపలికి పోయి చూసిన తర్వాత ఒకవేళ అలో లేకపోతే మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తే వీడియో తీయడానికి అయితే చూసాం ఇంకా లెట్స్ గో కనిపిస్తుంది కదా ఇది నార్మల్గా ఇది శారీ అన్నమాట భయ్య శారీ కదా సో ఈ శారీ ఇది చిన్న శారీ అంట అండ్ అక్కడ కనిపిస్తుంది అంటే అది పెద్ద శారీ సో రెండింటికి కాస్ట్ డిఫరెన్స్ ఉంది అండ్ ఇవన్నీ సామాన్లు లోపలికి పట్టుకొని పోతే మనకు చేతిలో ఒక కొబ్బరికాయ పెడతారు అంటే ఏమంటావు బ్రో విత్ ప్రసాదం సో మనకైతే ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అన్న ఉంటాడు సో అన్న దగ్గరనే తీసుకున్నాము ఏ పहले बार आया था इसलिए मैं पूछा సో చిన్న ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా ఇది తీసుకొని అన్న పెద్ద పెద్ద సామాన్లు పెడతాం లోపల చలో లోపలికి అయితే పోయేసాము సో యాక్చువల్గా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ కాడ మనకి వీళ్ళు కనిపిస్తుంది బ్యాక్ సైడ్లో మీకు సో వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్లో మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది సో హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళి ఒక మాల్ ఉంటుంది అన్నమాట సో ఆ మాల్ అక్కడ వేయండి అని చెప్పేసి అంటే తీసుకొచ్చి వేసేసి బుట్టలు వేసేసి తెలుసా సీదా తీసుకొచ్చి అడగలేదు తీసుకుంటారు తీసుకోరా అని చెప్పేసి అని సీదా వచ్చిళ్ళు వేసేసిళ్ళు చెల్లు డాలో అని చెప్పేసి అన్నారు అయిపోయింది ఇంకా అడిగే ఇంకా సో ఇప్పుడైతే మెయిన్ లోపలికి వెళ్ళిపోవాలి లోపల అసలుకి ఫోన్ అలో ఉందో లేదో తెలియదు చూడాలి బయట అయితే ఇక్కడ బోర్డు అయితే లేదు లైక్ అలో లేదు అని చెప్పేసి అని చూసాం లోపలికి వెళ్ళి
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase. సో గైస్ ఇప్పుడు మన దర్శనం అయిపోయింది అండ్ నిజంగా లైక్ నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను లైక్ విగ్రహం పెద్ద ఉంటుంది కావచ్చు అది నేను చెప్పచ్చు అనుకున్నా బట్ లోపల లైక్ మనకు ఆ ఫోటో కూడా కనిపించదు లైక్ రాయి ఉంటుంది ఆ రాయికి చెట్టు ఉంటుంది అన్నమాట మస్తు అసలు అండ్ మరోవర్ ఇది వన్ ఆఫ్ ది శక్తి పీఠాస్ అన్నమాట సో నార్మల్గా మనకు 19 8 శక్తి పీఠాస్ ఉంటాయి కదా ఆ 108 శక్తి పీఠాస్ ఉంటాయి అనుకుంటా సో అందులో ఇది ఒకటి అండ్ మీరు చూసింది కదా ఇంత ముందు దర్శనం మాత్రం నీట్గా అయిపోయింది అండ్ మోరోవర్ ఒక 1 hour 1.5 hour ఏమో పట్టింది లోపల రానికి బయట నుంచి